షర్మిలకి బిగ్ షాక్, తీవ్ర దుఃఖంలో విజయమ్మ షర్మిల. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2024 జూన్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 15 నెలలుగా ఏపీలో పాలన సాగిస్తోంది. వైసీపీ 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఎంచుకున్న రాజకీయ వ్యూహం కరెక్ట్గా ఉంది. అధికార పార్టీని ఆమె విమర్శిస్తూ కాంగ్రెస్ ఆశలను హైప్కి పెంచారు. కానీ వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆ పార్టీనే టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదు, పైగా మరింత ఇబ్బందిలో పడింది. అందుకే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కిల్లి కృపారాణికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల పెట్టిన పార్టీని సైతం కాంగ్రెస్ లో విలీనం చేయడం మన అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల పదవి తనకి వస్తుంది అనే నమ్మకంతోనే షర్మిల పార్టీని విలీనం చేయడం జరిగింది. 2 సంవత్సరాలు కూడా గడవక ముందే ఆ పదవి పోవడంతో తీవ్ర దుఃఖంలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.